నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఏపీ పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టీకరణ. పెట్టుబడులు పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడి. ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలని ఆదేశం. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టీకరణ. దాదాపు 3500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని వెల్లడి. నగరంలో ఓ మహిళ దారుణ హత్య. భార్య గొంతు కోసి హతమార్చిన భర్త. నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడుల పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి సీఎం తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి మూమిన్ చెన్ నేతృత్వంలో తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని సీఎం తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. తైవాన్ కంపెనీలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని సీఎం తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలన్నారు. ఈ ప్రక్రియను మరింత పెంచాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటనపై పవన్ స్పందించారు. ఈ అధికారులతో గురువారం ఉదయం డిప్యూటీ సీఎం చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. దాదాపు 3500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రతా విషయంలో ప్రభుత్వం ఎక్కడ రాజీ పడబోదని తేల్చి చెప్పారు. సదస్సుకు హాజరయ్యే ప్రతి వీఐపీ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వారి గమ్య స్థానాలకు చేరేంత వరకు పూర్తి స్థాయి రక్షణ కల్పించే బాధ్యతను పోలీస్ శాఖ తీసుకుందని అనిత వివరించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అప్రమత్తత ప్రకటించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విజయవాడలో ఓ మహిళ దారుణ హత్య నగరంలోని విజయ టాకీస్ సెంటర్ లో చోటు చేసుకుంది. పట్టపగలు జనసంచారం ఉన్న సమయంలో ఓ మహిళను తన భర్త గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల సమాచారం మేరకు విన్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళను తన భర్త కత్తితో గొంతును కోసి హత్య గావించాడు. ఈ ఘటనలో మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో హత్య చేసిన వ్యక్తి నేరుగా సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడంలో పాఠశాలల పాత్ర చాలా కీలకమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సంస్కృతిని, క్రీడలు, పిల్లలలో సామాజిక నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని ఆకాంక్షించారు. గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు రేపు నవంబర్ 14వ తేదీ సందర్భంగా శ్రీరామ్ పాఠశాల బాలల దినోత్సవం స్పోర్ట్స్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరి కోసం అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, అలాగే స్పోర్ట్స్ వంటి అనేక ఈవెంట్లలో శిక్షణ ఇస్తూ నిత్యం కూడా పిల్లలకు చక్కటి కోచింగ్, భరతనాట్యం వంటి అనేక క్లాసికల్ డాన్స్ ఫార్మ్ లో కూడా శిక్షణ ఇస్తున్నారని అన్నారు. గతంలో తాను సింగ్ నగర్ బసవపున్నయ్య స్టేడియంలో ఈ పాఠశాల నుంచి మంచి స్పోర్ట్స్ మీట్ కూడా నిర్వహించామని తెలియజేశారు. ప్రతిరోజు కూడా పిల్లలకు స్పోర్ట్స్ ఈవెంట్ లో వారికి నచ్చినటువంటి ఈవెంట్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండడం కోసం మంచి గేమ్స్ చదువుతో పాటు దృఢత్వం మరియు శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యమని అన్నారు. చిల్డ్రన్స్ డే నవంబర్ 14 సందర్భంగా సింగనగర్లోని శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరినీ చక్కటి కార్యక్రమాలతో తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం గతంలో కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే స్పోర్ట్సు, అనేక ఈవెంట్స్లో వీళ్ళు నిత్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చక్కటి కోచింగు, భరతనాట్యం అన్నిటిలో, క్లాసికల్ డ్యాన్స్ అన్నిటిలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో మాకనేని బసవపున్నయ్య స్టేడియంలో మంచి స్పోర్ట్స్ మీట్ కూడా ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్లో వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్లో ప్రతిరోజు కూడా వీళ్ళు కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండటం కోసం మరి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం, శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. చదువులో కూడా గత సంవత్సరం 594 మార్క్స్ 10th క్లాస్లో వచ్చినాయి. ఈ స్కూల్ పిల్లలు చాలా డిసిప్లిన్గా, అలాగే టీచర్లు, అలాగే మేడమ్స్, మాస్టర్స్ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా పిల్లల్ని చూసుకోవటం. సింగనగర్ ప్రాంతంలో చాలా మంచి పేరున్నటువంటి ఈ స్కూలు పిల్లలు చక్కటి చదువులతో పాటు సంస్కృతి, సంస్కారం కూడా నేర్చుకుంటారు ఈ స్కూల్లో. చాలా అభినందనీయం. కాబట్టి ఈరోజు ఇక్కడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఈవెంట్కి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను అటెండ్ అయ్యి పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. చక్కటి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీనికి కరస్పాండెంట్కి, అలాగే ప్రిన్సిపల్ గారికి, అలాగే మిగిలినటువంటి ఇన్ఛార్జీలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మా పిల్లలందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. నవంబర్ 14 జరిగే చిల్డ్రన్స్ డే వేడుకను ఒక రోజు ముందుగా, అంటే ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేస్తున్నాం. ఈ యొక్క వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలనేటువంటిది ఇది. ఎందుకంటే ఇవాటి రోజుల్లో కేవలం మార్కులు ఒకటి వస్తేనే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు ఈ టెక్నాలజీ యుగంలో, ఈ పోటీ ప్రపంచంలో అన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా అన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకునే విధంగా ముందుగా ఈ యొక్క చిల్డ్రన్స్ డే వేడుకల్ని పిల్లలకి ఒక టాలెంట్ హ్యాండ్ లాగా ఉంటుంది. దాంట్లో వాళ్ళ యొక్క టాలెంట్ని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దీనికి తల్లిదండ్రుల యొక్క పూర్తి సహకారం ఉంటూ, అలాగే మా అధ్యాపక బృందం దీనికి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తున్నాం. ఇవాళ ఉదయమే మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఇలాంటి వేడుకలు పిల్లలకి చాలా ఒత్తిడిని అందిస్తూ
వాళ్ళు అన్ని రంగాల్లో ముందుగా చేసుకుందని సహకరించి పిల్లల్ని విద్యార్థుల్ని అందించి వెళ్ళారు. థ్యాంక్ యూ. నా పేరు సురేష్ కుమార్. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమం ఫిబ్రవరి 21, 22వ తేదీలలో అత్యంత వైభవంగా జరుగుతుందని, ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగెడ్డ లలితా ప్రసాద్ చెప్పారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి దశలోనే చిన్ననాటి మధుర స్మృతులను ఒకరినొకరు పంచుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళనం లోగో ఆవిష్కరణ 50 వసంతాల ఘన చరిత్రను ప్రతిబింబించి నూతన ప్రతికను సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఆవిష్కరించారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబ్లీ అలుమ్ని రీయూనియన్ లోగోను ఘనంగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, పూర్వ విద్యార్థుల సంఘం సీనియర్ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. ఈ లోగో 50 ఏళ్ల విద్యా ప్రాధాన్యత, సాంస్కృతిక వారసత్వం మరియు సజీవ పూర్వ విద్యార్థుల బృందాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఎందుకంటే మరి 50 సంవత్సరాల పూర్వం ఈ కళాశాల స్థాపనలో నుంచి ఈ కాలేజీ మొదటి నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. చెప్పాలంటే నేను ఈ కాలేజీ యూనివర్సిటీ కమిషన్ని ఏది కాలేజీ సాధ్యాసాధ్యాలను గురించి ఏర్పాటు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చర్చ్ కమిటీని ఈ కాలేజీకి నేనే తీసుకొచ్చాను. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ రామ్ కోటయ్య గారు వారు వచ్చి చక్కటి రిపోర్ట్ ఇచ్చి ఈ కాలేజీ స్థాపనకు వారు సూచనలు చేశారు. శాస్త్రి గారు ఇప్పుడు లేరు, బట్ రామకోట గారు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు. చాలా సంతోషం. ఈ కాలేజీలో ఈ స్టూడెంట్స్ అంతా ఇలా సమావేశమై ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కాలేజీకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ లోగో ఒకటి స్థాపించి ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 50వ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మన సీఎం గారు మన మీటింగ్కి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వస్తానికి అంగీకరించారు. డేట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలాగే మాకు కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించాలి. వారు సీఎం గారి తారీఖు వచ్చినాక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ, మరి పివి సిద్ధార్థ అలుమన్ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా బాగా చెప్పాలి. ఎందుకంటే చాలా ఈ రకమైన 50th అల్యూమినీ లోగో ఇనాగరేట్ చేయించడం, మన లక్ష్మణరావు గారు సెక్రటరీ గారు ఇనాగరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ జంబోరీ విత్ duly inaugurated by Chief Minister of Andhra Pradesh and Central Minister of Human Resources, who has helped us in granting the University of Engineering College University, who are visiting in this college, who are visiting to this college. We are going to have a big meeting, a big sized meeting, and I request all of you to join together and help us to celebrate. సంతోషంగా ఉంది ఈ కాలేజీలో చదువుకుని ఇక్కడ నుంచుని కాలేజీ పెద్దల దగ్గర మాట్లాడటం అనేది. ఇదే బిల్డింగు, ఇది ఒక షెడ్ ఉండేదండి 1975లో. అక్కడ ఒక షెడ్ తర్వాత కట్టారు. ఇది అయిన తర్వాత 2 షెడ్లు. ఇక్కడ కొండ మీద ఇక్కడ యాక్టివ్గా ఉండేది. కొండ రాళ్ళు వచ్చి పడతా ఉండేది షెడ్ మీద. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం స్టూడెంట్స్గా. చాలా సంతోషం. 1975, 77. సో కళ్ళు మూసి తెరిసే లోపల లైఫ్ ఈజ్ సో షార్ట్ అంటారు. 50 ఏళ్ళు అయిపోయింది ఈ కార్యక్రమంకి. సో ఈ కార్యక్రమం ఒక టీమ్గా, ఒక మంచి స్పిరిటెడ్ టీము, కమిటెడ్ టీము, ఫోకస్డ్ టీముతో ఫామ్ చేసుకుని గత కొన్నేళ్ళ నుంచి రెగ్యులర్గా మీటింగ్స్ జరుపుతున్నారు. మన అల్యూమినీ అసోసియేషన్ కమిటీ మెంబర్స్, ఈసీ మెంబర్స్ అందరూ. చాలా సంతోషం. మేము సీనియర్స్ చాలామంది ఇప్పుడు దీంట్లో బలోపేతం చేద్దాం, మా వంతు మేము దానికి కాంట్రిబ్యూట్ చేసి జయప్రదం చేయాలి అనే తలంపుతో, సంకల్పంతో మేము అందరం మా అడుగులు ముందుకేసి దీన్ని. బట్ దీనికి అన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి
కమిటీ మెంబర్స్ లక్ష్మణరావు గారు కానీ, లలిత ప్రసాద్ కానీ, మిగతా కమిటీ మెంబర్స్ కానీ, అల్యూమినియ మన ప్రిన్సిపాల్ గారు రమేష్ గారు కానీ, బాబురావు అందరూ సపోర్ట్ సహాయ సహకారాలు ఉంటేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు మాకు కావాల్సి వస్తుంది, బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ కూడా మాకు కావాల్సి వస్తుంది. ఇది ఫిబ్రవరి 21, 22న ప్లాన్ చేసామండి అందరం కూర్చుని, మొన్న 3 days బ్యాక్ గోల్డెన్ జూబ్లీ ఫిబ్రవరిని చేద్దామని. సో దీన్ని 2 రోజుల కార్యక్రమంగా అందరం డిసైడ్ చేసుకున్నాము, ఫిబ్రవరి 21, 22. ఎందుకంటే ఒక్కరోజు కార్యక్రమం 50 ఏళ్ళ నుంచి కలిసిన మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బ్రదర్స్ కానీ మనం ఆ యొక్క ఆప్యాయత కానీ, ఆ ఎమోషనల్ విద్యార్థులలో సృజనాత్మకత ఆలోచనలు పెంపొందించడానికి డాన్ బాస్కో స్కూల్ వినూత్న కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని డీసీపీ సరిత చెప్పుకొచ్చారు. డాన్ బాస్కో స్కూల్ సాంస్కృతిక కార్యక్రమాలు తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చాయని డీసీపీ సరిత ఆనందం వ్యక్తం. నవంబర్ 14 డేని పురస్కరించుకుని గుడదలలోని డాన్ బాస్కో స్కూల్లో స్పోర్ట్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ సరిత పాల్గొన్నారు. తొలుత డీసీపీ సరితను డాన్ బాస్కో యాజమాన్యం డీసీపీకి సాదర స్వాగతం పలికారు. తదనంతరం డీసీసీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ మేరకు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు జనగణ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. Yes, now equally. We are given the next. Shining the ball. Oh God, చిన్ననాటి ఆనందాలు మళ్ళీ మనతో రావు, మనతో అవి ఉంటే ఇంక అంతే చాలు అని కన్నీళ్లు తెప్పించారు. అదే కన్నీళ్లు తుడుచుకునే సమయానికి ఇంకా అయిపోయింది ప్రోగ్రామ్స్ అనుకుంటే అందరూ కలిసి, అంటే ఆల్ టీమ్స్ కలిసి నాటుతోటి ఒక్క నిమిషం ఉర్రూతులూగించారు. సరే, స్టూడెంట్స్ ఇంత ఫెంటాస్టిక్ గా చేశారు అని ఆనందించే లోపు ఇద్దరు టీచర్స్ వచ్చి జాయిన్ అయ్యారు. ఓ గాడ్, వాట్ అన్ ఎనర్జీ యూ పీపుల్ హ్యావ్. ది ఎనర్జీ ఆఫ్ దిస్ టీచర్స్ హ్యాస్ స్ప్రెడ్ in the hearts as well as bodies of all the students of Don Bosco on this annual sports day of Don Bosco Gunadala 2025. What a spectacular performance, really. Start chesindi Almighty ki prayers tho, tarvata flag hoisting chestu, national anthem alapistu, patriotic feelings tho start cheste, ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్స్ కాస్త డాన్ బాస్కో స్కూల్ సాంగ్ తోటి ఒక రెస్పాన్సిబిలిటీ, డివోషన్, లాయల్టీ టువర్డ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫీట్ అధర్మ, దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ డాన్ బాస్కో అని స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చూపించారు చిన్ననాటి ఆనందాలకి మేమేమన్నా కోరుకోగలిగితే దేవుడు మా ముందుకు వస్తే ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ ఇవ్వమని మాత్రమే కోరుకుంటాము. అంతే లేని ఆనందాలు మళ్ళీ రావు. అవి మనతో పాటు వెంట వస్తే అంతే చాలు అని చెప్పి ఒక్క నిమిషం దే మేడ్ మీ వెరీ నాస్టాల్జిక్. I could recollect all my school days of Atkinson Higher Secondary School, including my headmistress, Reverend Sister Stella.
1994 10th passed out from Atkinson Higher Secondary School, Vijayawada. It's a pride moment for me. Seeing all angels clad in white makes me very, very nostalgic to see all the sisters as well as. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కోర్టులో ఫీల్ వేశారని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ పిచ్చోడిలాగా ప్రశ్నించేవాడని ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పీల్ వేశారన్నారు. అయితే సుప్రీంకోర్టు ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పీల్ వేయాలని చెప్పారన్నారు. మంగళవారం హైకోర్టులో పీల్ వేశారని, ప్రజల కోసమే తాను పబ్లిక్ ఇంట్రెస్ట్ పీల్స్ వేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతుందన్నారు. కోట్ల విలువైన భూములు, కాలేజీలు, హాస్పిటల్ ఇంకేవేవో ప్రైవేటైజేషన్ చేసేస్తారా? ఉట్టినే ఏ నారాయణకో ఇచ్చేస్తారా? ఇది నా వాదనలు. ఇందాక ఇంగ్లీష్ లో చెప్పాను, అది కూడా వీలైతే కొన్ని పాయింట్స్ ఫ్లూయెంట్ గా వచ్చాయి. అవి సుప్రీంకోర్టులో వినిపించాను. మండే, సోమవారం, బుధవారం నిన్న హైకోర్టులో వినిపించాను. మానవ హక్కులలో ప్రధాన హక్కు లైఫ్, వైద్యం, ఆ తర్వాత విద్య. కరోనా సమయంలో దాదాపు 3% అంటే తక్కువైతే 5 కోట్ల మంది చనిపోయారని కొన్ని రిపోర్ట్లు. కుటుంబానికే ఒకరు, బంధువుల్లో చనిపోయారంటే ఇంకెంతమంది చనిపోయారో లెక్కే లేదు. ఆ తర్వాత ఎంతో మన రాష్ట్రం, మన దేశం బాగుపడాలని అంటే వీళ్ళేం చేస్తున్నారు? ఉన్న హాస్పిటల్. అందుకే ఎవరు అనర్ దేశంలో అన్నిటికంటే మంచి హాస్పిటల్ ఎయిమ్స్ కదా, ఢిల్లీలో ఉన్నది. అక్కడ ప్రధానమంత్రి గారు ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఊరు ఆటో డ్రైవర్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరి అంత మంచి హాస్పిటల్ ఢిల్లీలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లేదో జిల్లాకి ఒకటి కట్ల రైలు 3,20,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లు కొనడానికి, ఏరోప్లేన్లు కొనడానికి, సరదా టూర్లు వేయడానికి 30, 40, 50 కిలోమీటర్లకి ఈ ముఖానికి హెలికాప్టర్లు. ఈ దరిద్రులు నా హెలికాప్టర్లే కదా వాడుకునేవారు 30 సంవత్సరాల క్రిందట. అప్పుడు వీళ్ళు హెలికాప్టర్ ముఖమేనా చూసారా? ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు. ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట, వాడికి హెలికాప్టర్ అట, ఒకడు ఉప ముఖ్యమంత్రి అట. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా జూనియర్ విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులు పెట్టినా ర్యాగింగ్ కేసులో ఇరుక్కుంటారని ఈగల్ విభాగ సీఐ ఎం రవీంద్ర అన్నారు. కళాశాలలకు వచ్చే విద్యార్థులు కేవలం చదువుపైనే ధ్యాస పెట్టాలని, అలా కాదని ర్యాగింగ్లకు పాల్పడితే కఠిన శిక్షలను అనుభవించాల్సి ఉంటుందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు ఫార్మసీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్ అబ్యూస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఈగల్ విభాగం సీఐ ఎం రవీంద్ర, ఎస్ఐ వీరాంజనేయులు, మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది చాలా ప్రమాదకరమైనదని, విద్యార్థి జీవితంలో ఒకసారి ర్యాగింగ్ కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. సీనియర్లు తమ జూనియర్లకు మార్గనిర్దేశం చేయాలి తప్ప వారిని ఇబ్బందులకు గురి చేసి ఆనందం పొందితే తర్వాత మీరు ఆనందాన్ని కోల్పోవాల్సి ఉంటుందన్నారు. ఎన్డీపీఏ ర్యాగింగ్, స్పోక్సో కేసులు మీపై నమోదై ఉంటే యువతకు ఉద్యోగాలు రావు, విదేశాలకు వెళ్లలేరని చెప్పారు. సీనియర్స్ ఉన్నారు. ఫ్రెషర్స్ అంటే ఓన్లీ కాలేజీలో ఇంటర్మీడియట్ అవ్వగానే చదువుకొని మీరందరూ డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు ఫార్మసిస్ట్ అవుదామని వచ్చారు. యాక్చువల్లీ మీరందరూ ఇంటర్మీడియట్లో బైపీసీ అందరూ అంతేనా? డాక్టర్ అవుదాం అనుకున్నారు అందరూ. అయ్యో డాక్టర్ రాలేదు అని ఫార్మసిస్ట్కి వచ్చారు. ఓకే, సంతోషం. ఇక్కడ ర్యాగింగ్ అనేది చాలా డేంజరస్. ఇది స్టూడెంట్స్ లైఫ్లో ఒక్కసారి కనుక ఈ ర్యాగింగ్ కనుక కేసులో ఇన్వాల్వ్ అయితే మీకు బిఫోర్ జాయినింగ్ ద కాలేజీ యాంటీ ర్యాగింగ్ సర్టిఫికెట్, యాంటీ ర్యాగింగ్ ఫామ్స్ అని ఫిల్ చేయించారా? కాలేజీ యాజమాన్యం చేయించాలి యాజ్ పర్ యూజీసీ నామ్స్. అది
యూజీసీ నామ్స్ ఫామ్ చేయాలి. దాంట్లో మీ బయోడేటా అన్నీ ఫిల్ చేయాలి. ఒక్కసారి కనుక మీరు ఆ యాంటీ ర్యాగింగ్ ఫామ్ ఫిల్ చేస్తే ఏదైనా కనుక పొరపాటున కనుక ర్యాగింగ్ కనుక పాల్పడినా ఫిజికల్గా కానీ అవతల మీద జూనియర్స్ మీద మెంటల్గా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం వాళ్ళకి క్రియేట్ చేసినా కానీ లేదా వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కానీ మీరు బాధితులు అవుతారు. మీరందరూ కూడా అంటే కేసులో ఇరుక్కునే స్టేజ్కి వస్తారు మీరు. సో సీనియర్స్ అనుకుంటారు మేము చాలా తోపువాడు, మాకు చాలా పెద్దవాడు అనుకుంటారు. మీరందరూ కూడా ఒక చదువుకోవడానికి కూర్చోండి. ఇక్కడ అందరూ కూడా కేవలం మీరు ఒక చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. హౌ టు డెవలప్ అనేది నేర్చుకోండి. అంతేగాని ర్యాగింగ్ అనేది చాలా చట్టాలు ఉన్నాయి. ఇందాక మా ఎస్ఐ గారు చెప్పారు, సెక్షన్ చాలా ఉన్నాయి. ఒక్కసారి కనుక చాలా ఈ మధ్యకాలంలో వెరిఫై చేయండి. స్టేట్లో చాలామంది స్టూడెంట్స్ డాక్టర్స్ కూడా ఎయిమ్స్లో కూడా ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ చేస్తూ స్టూడెంట్స్ని ఇబ్బంది పెడితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు అంటే ఇంకొక 6 నెలల్లో అయిపోతుంది డాక్టరేట్ సర్టిఫికేట్ రావాలి వాళ్ళకి. అలాంటి డిస్క్వాలిఫై అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో మీరందరూ వచ్చింది కేవలం స్టడీ. జూనియర్స్ అంటే మీ తమ్ముళ్ళు, మీ మిత్రులు, వాళ్ళకి మీకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేయండి. ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఏపీ పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టీకరణ. పెట్టుబడులు పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడి. ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలని ఆదేశం. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టీకరణ. దాదాపు 3,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని వెల్లడి. నగరంలో ఓ మహిళ దారుణ హత్య. భార్య గొంతు కోసి హతమార్చిన భర్త. నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.